ఎన్నికల సమయానికి అటు ఇటు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే ఒక సమస్య తెర మీదకొస్తూ ఉంది. అమరావతిలో రాజధాని మొదలుపెట్టడం కొంతవరకు నడవడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోవటము, జగనొచ్చి ఒక ఏడాది తర్వాత విశాఖపట్నం నుంచి పాలనా రాజధాని, రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి న్యాయ రాజధాని అని ప్రకటించటం ఇవన్నీ జరిగాయి. అప్పటినుంచి ఉద్యమము, ఆందోళన, కోర్టులు, కేసులు ఇవన్నీ చాలా తతంగం మనం చూసాం. మేము రాజధానిని తరలించడం లేదు. కానీ విశాఖ అసలైన పాలనా రాజధాని కర్నూలు కూడా ఉండాలి. ఇదంతా పాలనా వికేంద్రీకరణ అని వైఎస్ఆర్ పార్టీ చెప్పింది. కానీ ఉన్నదాన్ని ఇదెందుకు డిస్టర్బ్ చేయటం? దాన్నేదో వాళ్ళు చంద్రబాబు పద్ధతిలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి పద్ధతిలో అయినా దాన్ని పూర్తి చేసి ఆర్థిక రాజధానిగా వైజాగ్, విశాఖపట్నానికి ఉన్న ప్రాధాన్యత ఉంది. రాయలసీమలో హైకోర్టు పెట్టినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అమరావతిలో కొనసాగదు అనే ఒక నెగెటివ్ మెసేజ్ ఎందుకు పంపాలి అని చాలామంది ఎక్కువ మంది భావించారు. వైసీపీ తప్ప అందరూ అలాగే భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మటుకు తమ వైఖరి పూర్తిగా ప్రకటించకుండా వాళ్ళు ద్వంద్వ క్రీడ సాగించారు. అసలు కోర్టులో అఫిడవిట్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి మాకేం సంబంధం అన్నారు. రాష్ట్ర హైకోర్టు కూడా దీనికి మీద కొనసాగించాలి. దీన్ని మార్చడానికి లేదు. అసలు ఆ సభకు కూడా అధికారం లేదన్న పద్ధతిలో ఒక తీర్పిస్తే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు దానికోసం ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు పూర్తి తీర్పు ఇవ్వలేదు. అది ఎప్పుడో ఏప్రిల్‌కో, మేకో వాయిదా వేశారు. ఎన్నికల నాటికి బహుశా ఈ తీర్పులేమి రావు. ఇంత లోపల రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు అనేదో తలపెట్టినప్పుడు దాని మీద కూడా ఒక స్టే వచ్చింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు అలా కొనసాగిస్తుంది. అయితే 6 నెలల్లో రాజధానిని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును మటుకు సుప్రీంకోర్టు నిలుపు చేసింది. సో, ఈ సమయంలో రాష్ట్ర రాజధానికి సంబంధించి రాజ్యాంగ పరంగా రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంటుందా లేదా? నిర్ణయం జరిగిందా లేదా? ఇలాంటి అంశాలు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే పరిష్కారం అవుతాయి. ఈ లోపల మిగిలిపోయిన రాజధాని అమరావతి పనులు ఒక మేరకైనా పూర్తి చేసి, ఒక దశకు తీసుకొస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇక్కడ ఇంకా ఒక్క రూపాయి పెట్టినా గానీ దండగే. ఉన్న డబ్బులు అక్కడెందుకు పెట్టాలన్న వైఖరి జగన్ ప్రభుత్వం తీసుకుంది. హై హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళేమో అప్పుడప్పుడు 4 ముక్కలు చెప్పడం తప్ప సమగ్రమైన తీర్పు వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈ విధంగా రాజధాని ఒక ప్రతిష్టంభనలో పడిపోయింది. కాకపోతే సుప్రీంకోర్టులో తీర్పొచ్చే వరకు పెద్దగా అడుగులు వేయకూడదు, వేయలేము అని కూడా ప్రభుత్వం గుర్తించాల్సొచ్చింది. అందుకనే ముఖ్యమంత్రి జగన్ నేను వైజాగ్‌కెళ్తానని 2, 3 సార్లు సూచనగా చెప్పినా గానీ తీరా వెళ్ళింది లేదు. కాకపోతే అక్కడ రిషికొండ మీద భవనాలు పూర్తి చేసుకున్నారు. టూరిజం ప్లాజా పేరుతో చేసుకున్నారు. కానీ అవసరమైతే ముఖ్యమంత్రి కూడా వాడతామని కూడా చెప్తున్నారు. ఒక విధంగా ఘట్టమైపోయింది. మరి ఎందుకు రాలేదు? విశాఖకి ఎందుకు తరలలేదు? అయితే మేము రాకపోయినా కానీ మేము కట్టుబడి ఉన్నాము. జగన్ చాలా స్పష్టంగా చెప్పిందేంటంటే హైదరాబాద్ తర్వాత మనకు కూడా అంటే ఆంధ్రప్రదేశ్‌కి కూడా పెద్ద నగరం ఒకటి కావాలి. అలా మహానగరం అయ్యే అర్హతలు, అవకాశాలు విశాఖపట్నానికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి మా ఉద్దేశంలో విశాఖను మేము రాజధానిగా పెంపొందిస్తాము. అమరావతిలో కట్టినవి మటుకు మేము డిస్టర్బ్ చేయమని చెప్తూ వచ్చారు. కర్నూలులో కూడా జగన్నాథ గట్టు మీద ఈ న్యాయ సముదాయానికి కూడా శంకుస్థాపన ఏదో చేశారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఆ ప్రభుత్వం చాలా స్పష్టంగా మా ప్రిఫరెన్సు, మా రాజధాని విశాఖపట్నం అన్నది వాళ్ళు ప్రకటించారు. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తను ఇస్తున్నటువంటి కీలకమైన ఇంటర్వ్యూలలో మాకేం 2 అభిప్రాయాలు లేవు. విశాఖపట్నమే మా రాజధాని అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ టెక్నికల్‌గా మళ్ళీ మార్చడం అంటే దాన్ని ఒప్పుకోరు. మేము మార్చడం లేదు కదా! అమరావతిలో ఉన్నవి మేము అలాగే ఉంచుతాం గదా! అని. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏమో ఇది చాలా బ్రహ్మాండంగా వచ్చేది. 2,00,000 వచ్చేవి. ఆ భూమిని డెవలప్ చేస్తే అది చేయలేదు. వాళ్ళు ఆ పాత వాదనకే కట్టుబడి ఉన్నారు. నిజంగా అమరావతిని నిర్మించడం అది పూర్తి చేసినా అంత డబ్బొచ్చేదా? లేదా? అనేది సందేహాస్పదమే. ఎందుకంటే రాలేదు. చేసినప్పుడు కూడా 4 ఏళ్ల పాటు చేశారు కదా! రాలేదు. కానీ ఒక కనీసమైన రాజధాని కట్టుకోవాలి కదా! సో, ఎక్కువ మంది అభిప్రాయంలో రాజధాని అంటే ఒకటి కట్టాలి. ఆ తర్వాత జరిగినంత అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని మొత్తానికి ఎసరు పెట్టినట్టుగా చేయకూడదు అని. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అమరావతి గురించి జరిగిన దాన్ని చాలా ఎక్కువగా చెప్పారు. అక్కడ ఆయన ప్రభుత్వం యొక్క లోపాలు కూడా ఉన్నాయి అని చాలామంది
అంగీకరిస్తున్నారు. ఇది వన్ సైడ్‌గా ఇదేం చెప్పడం లేదు. ఆఖరికి ఆందోళనలు వాటన్నిటిలో పాల్గొన్నటువంటి వాళ్ళు జేఏసీకి మద్దతిచ్చిన వాళ్ళు, జేఏసీని కాస్త లీడ్ చేసిన వాళ్ళు కూడా ఈ అభిప్రాయాన్ని చంద్రబాబుది కూడా ఇందులో పొరపాటు ఉంది అని ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిది పొరపాటు, ఎవరిది కాదు అసలు కేంద్రం సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవడానికి సహకరించాలని విభజన చట్టం చెప్పినప్పుడు కేంద్రం ఎందుకు ఆ మేరకు స్పష్టమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు? ఒకవేళ జగన్ ప్రభుత్వం దాన్ని మార్చాలనుకుంటే ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళకి మంచి సంబంధాలే ఉన్నాయి గదా! ఇలాంటి కొన్ని ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ప్రజల ముందుకు వచ్చాయి. సహజంగా అలా అలా తిరిగి ఎన్నికల వరకు వచ్చాం కాబట్టి, ఈ ఎన్నికల్లో రాజధాని ఎక్కడుంటుంది, ఉండాలి అన్నది ఒక సమస్యగా ప్రజల ముందు పోజ్ అవుతుంది. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అమరావతి జేఏసీ ఉద్యమం ఆపేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము లేతే ముఖ్యమంత్రి వీళ్ళు తమ సభల్లో మేము వికేంద్రీకరణ కోసం ఉన్నాము. అలా కాదు అన్నీ ఒకే చోట కుప్పపోస్తే ఎలా వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈ వాదన వాళ్ళు ముఖ్యంగా తేబోతున్నారు. ఇంకోటి ఇప్పటివరకు ఈ భూ సమీకరణ దీని మీద పెట్టిన కేసులు, అందులో మాజీ మంత్రులను చంద్రబాబును కూడా ఔటర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ ఇట్లాంటి వాటిలో వాళ్ళను కూడా చేర్చిన తీరు గమనిస్తే ఇక్కడ అమరావతిలో భూమికి సంబంధించి కుంభకోణాలు కూడా చాలా జరిగాయి అన్నది కూడా కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలాగా కనిపిస్తుంది. ఇతరులు కూడా అప్పుడప్పుడు వేసిన కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కేంద్రం ఈ మధ్యలో వాళ్ళేమో ఇప్పటికీ దాగుడు మూతలాడుతున్నారు. కాసేపేమో సమర్థిస్తున్నామంటారు. ఇంకాసేపేమో ఆ సమస్యతో సంబంధం లేదంటారు. రాష్ట్ర నాయకులు మట్టుకు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తూ ఉంటారు. ఇది పార్లమెంట్‌లో కూడా మ్యాపులు, ఆ మార్పిడి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు మేము మొదట ఏది రాజధాని లేనట్టు చూపించి తర్వాత అమరావతిని తీసుకొచ్చి దాన్ని అక్కడికి సరిపెట్టారు. సో, ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా అమరావతి రాజధాని ఏది అనేది ఒక ప్రధాన సమస్యగా రావాల్సిన అవసరం ఉంది. వస్తుంది కూడా. రాకపోతే అడగాల్సినటువంటి బాధ్యత అయినా కానీ రాష్ట్ర ప్రజల మీద ఉంటుంది. అమరావతి రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయటం, ఒక విధంగా అయినా విశాఖపట్నంలో ఆర్థిక రాజధానిగా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు లేకపోతే పరిశ్రమలు, రేవు, తీరం, సముద్ర తీరం వీటికి న్యాయం చేసే విధంగా అభివృద్ధి చేయటం. మూడోది వెనకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఉంది కాబట్టి ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయటం. రాయలసీమలో న్యాయస్థానం పెట్టడానికి, హైకోర్టు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. అందరూ ఆహ్వానించారు కాబట్టి హైకోర్టును అక్కడ ప్రారంభించటం. ఇలాంటి చర్యలు నిర్దిష్టంగా తీసుకోవాల్సింది. వీటిని ఎన్నికలకు ముందు అయితే ప్రభుత్వం చెప్పదు. చెబితే అది అధికార దుర్వినియోగం కిందకి వస్తుంది. ప్రణాళికలో పెడితే పెట్టొచ్చేమో కానీ ఓరల్‌గా చెప్పలేరు. చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పిన స్థాయిలో అక్కడ 2,00,000 కోట్లు ప్రపంచ స్థాయి రాజధాని ఇలాంటి మాటలు చెప్తారా లేదా అన్నది సందేహమే. జనసేన, బీజేపీ ఏమో వాళ్ళు కూడా ఇందులో అటు ఇటు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ప్రతి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కీలకమైన వ్యక్తులే మేము విశాఖపట్నానికి కట్టుబడి ఉన్నామని ఈ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. అమరావతినే చాలా ఆకాశ హర్మ్యాలతో అంతర్జాతీయ నగరంగానే పెంచుతాము. దాన్ని వీళ్ళు ఆపేశారనే వాదన చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు. ఈ 2 కూడా పాక్షికమైనవే. ఈ పాక్షిక వాదనల మధ్యలో ఒక వాస్తవికమైనటువంటి వైఖరితో అమరావతిని ఒక కొలిక్కి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మటుకు పాలకుల మీద ఉంటుంది. కేంద్రం కూడా ఈ విషయంలో ఆకు కందకుండా, పొందకుండా చెప్పటం కాకుండా తన బాధ్యత నెరవేర్చే విధంగాను, సహాయపడే విధంగాను ఒక సరైన వైఖరి తీసుకోవాలి. న్యాయస్థానాలు, అత్యున్నత న్యాయస్థానంతో సహా దీర్ఘకాలంగా ఈ అంశాన్ని అలా పెండింగ్‌లో పెట్టడం కాకుండా సాధ్యమైనంత తొందరగా ఒక మార్గం చూపిస్తే గనక అప్పుడు తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మటుకు ఎన్నికల్లో మళ్ళీ ఎక్కడ రాజధాని ఉండాలి, ఇక్కడ, అక్కడ ఇలాంటి సమస్యలన్నీ కూడా ముందుకొస్తాయి. ఇప్పటికే ప్రాంతీయమైన అసమానతల వల్ల 2గా విడిపోయిన ఈ రాష్ట్రంలో మరిన్ని ప్రాంతీయపరమైన అసంతృప్తులు ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. అది ఏమాత్రం శ్రేయస్కరం కూడా కాదు. అందుకని ఈ అంశం మీద
ఇప్పుడైతే కేంద్ర రాష్ట్రాలు లేవు కదా! ఎన్నికలొచ్చేసాయి కాబట్టి ఎన్నికల సంఘం అదుపులోనే ఈ విషయం అంతా ఉంది. కానీ పార్టీల వరకు రాజకీయంగా ఒక వైఖరి తీసుకొని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య అదేదో జగన్ వర్సెస్ చంద్రబాబు లేతే వైసీపీ వర్సెస్ టీడీపీ ఇంతకుముందు చేసిందే అద్భుతమైంది. అలాంటి ఆలోచన ధోరణి నుంచి బయటకొచ్చి ఒక సహేతుకమైన, సమగ్రమైన, సాధ్యమైన పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఆ పని సంపూర్తి చేయాలి. ఈ రాజధాని సమస్య, దానికి అవాంతరాలు, అస్పష్టత ఇవి ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది ఒక ప్రశ్న రాష్ట్ర ప్రజల మీద. కానీ రాజధాని ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంది? తాజాగా ఒక సర్వే విడుదల చేస్తున్నారు. చాణక్య సర్వేకి సంబంధించిన పార్థాస్ సర్వే అనే ఒకటి విడుదల చేశారు. దాని పూర్వాపరాలు మనకు తెలియదు కానీ ఈ రాజధాని పరిధిలోకి వచ్చే 3 జిల్లాలు గుంటూరు, బాపట్ల, ఆ తర్వాత ఇంకో జిల్లా వీటి మీద ఈ సర్వే చేశారు. చేస్తే అక్కడున్న సీట్లు దాదాపు సగం సగం వైసీపీకి, టీడీపీ కూటమికి మధ్యలో సగం సగంగా ఒక సీట్ అటు ఇటుగా వస్తాయి అని చెప్పి ఆ సర్వే చెప్తూ ఉంది. గతంలో సరే స్థానిక ఎన్నికల్లో అన్నీ మాకే వచ్చాయి, వాళ్ళ మద్దతు మాకే ఉందని అధికార పార్టీ చెప్పుకునేది. ఇప్పుడు ఈ సర్వే ఏమో సగం సగం చూపిస్తుంది. ఏదైనా కానీ అసలు సమస్య ఎక్కడుందో అక్కడే సగం సగం చూపిస్తుంది అంటే దాన్ని ఎలా పరిగణించాలి, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు కొంచెం సూచనగా తెలుస్తుంది. అయితే ఈ సర్వేనే చివరిదని నేనేం చెప్పడం లేదు. ఇంకా ఏమేమి సర్వేలు వస్తాయో అవి కూడా మనం చూడొచ్చు. కానీ ఈ అంశం మీద రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా స్థానికంగా కూడా కొన్ని భిన్నమైన కోణాలు, మిశ్రమమైన స్పందన ఉందని చెప్పడానికి మటుకు ఈ ఉదాహరణ సరిపోతుంది. ఏదైనా మొదలెట్టినటువంటి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద ఉంటుంది.